హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాని మెను వ్లాగ్స్. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. ఈ షాప్ పేరు చూడండి గాయ్స్, భలే ఉంది. ఇది ప్రశాంత. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాని మెను వ్లాగ్స్. ఇప్పుడు మెను నేనైతే బయటికి వెళ్తున్నాం అండ్ ఆల్రెడీ స్నో స్టార్ట్ అయింది. సమ్మర్ వచ్చేసింది అనుకుంటే మళ్ళీ స్నో పడుతుంది. యా, సో ఇప్పుడైతే ఈ స్నోలో మేము బయటికి వెళ్తున్నాం. బయటికి వెళ్ళి షాపింగ్ చేసి ఏం షాపింగ్ చేసామన్నది చూపిస్తాం. మొత్తం ఇలా వచ్చేస్తుంది, ఇక్కడ ఇట్లా పడుతుంది స్నో. యా సో మనమైతే మన షాపింగ్కి బయలుదేరిపోదాం. స్నో అయితే భలే పడుతుంది. మెను ఎట్లుందిరా? చలో లెట్స్ స్టార్ట్. దేవుడికి ప్రే చేయి. జై సాయిరామ్. ఓం గణేశాయ నమః, ఓం నమః శివాయ, ఓం జై సాయిరామ్. సాయిరామ్. జై సాయిరామ్. సో మనం స్టార్ట్ అయిపోదాం. ఓం సాయిరామ్, జై సాయిరామ్. క్రాస్ ఐరన్కి వెళ్తున్నాం. చూడండి స్నో చూస్తున్నారా? ఘోరం. నేను ఇప్పుడు దాకా డ్యాన్స్ చేశాను అనమాట. ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ అయ్యింది, సో మీరు చూడండి. ఎందుకో చాలా డేస్ చాలా మెల్లగా చాలా మంత్స్ తర్వాత డ్యాన్స్ చేశాను. సో మెల్లగా వెళ్ళు, స్లోలా. భలే కనబడుతుంది. సో అది చూడండి. స్నో కూడా మంచిగా పడుతుంది. ఇప్పుడైతే పార్కింగ్ దొరికింది మాకు. పార్క్ చేసేసి క్రాస్ అయిన లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడైతే మేము ఫుడ్ కోర్ట్ సైడ్ అయితే వచ్చేసాము. సో గాయ్స్, ఇవాళ సాటర్డే వీకెండ్ కదా, చాలా క్రౌడ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఫ్రైడే ఈస్టర్ డే కాబట్టి కొన్ని డీల్స్ కూడా ఉన్నాయి. సో చాలా మంది అయితే షాపింగ్ కోసం వచ్చారు. అండ్ మన క్రాస్ ఐరన్ మిల్ లో ఇంటీరియర్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం కనుక ఎవరైనా విజిట్ చేస్తే ఇంటీరియర్ చాలా అంటే చాలా నచ్చుతుంది. అండ్ ఇక్కడ అరౌండ్ 200+ అవుట్లెట్స్ అయితే ఉన్నాయి. షాపింగ్ పురీలకి క్రాస్ ఐరన్ మిల్స్ లో అన్ని దొరుకుతాయని అయితే చెప్పొచ్చు. మాకు కూడా ఇది రెగ్యులర్ షాపింగ్ స్పాట్. ఏ నీకు ఆ షాప్ పేరు చదువు ఒకసారి. ఆ షాప్ పేరు తెలీదు, నాకు ఇంగ్లీష్ రాదు ఫ్రెండ్స్. తెలిస్తే ఆ నేమ్ ఏంటో చదివి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంకొంచెం క్రాస్ ఐరన్ మిల్స్ గురించి తెలుసుకోవాలంటే, ఈ క్రాస్ ఐరన్ మిల్స్ అయితే 1.4 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో అయితే ఉంది. అండ్ టోటల్ 674 ఎకర్స్ లో అయితే దీన్ని బిల్డ్ చేశారు. అండ్ ఈ మాల్ పార్కింగ్ కెపాసిటీ అయితే 6400 స్టాల్స్ అయితే ఉన్నాయి. పార్కింగ్ స్టాల్స్ అంటే అన్ని కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. మెన్యూ అయితే షాపింగ్ స్టార్ట్ చేసింది అండ్ కొన్ని ఐటమ్స్ అయితే కొనుక్కుంది. కొంచెం హంగ్రీగా ఫీల్ అవుతున్నామని టిమోటిన్స్ దగ్గర అయితే ఆగాము. ఏం కావాలి? కాఫీ. బయట చాలా స్నో పడుతుంది, దాహం అవుతుంది. ఇక నాకు ఇదే దొరికింది. టిమ్లో బాగుంటుంది మొక్క ఐస్ క్రీమ్. సో అందుకే నేను తీసుకుంటున్నా. ఇది ప్రశాంత. ఈ మాల్లో ఇంటీరియర్ బాగుంటుందని చెప్పాను కదా, చూడండి ఎంత బాగుందో. అండ్ ఈ మాల్ కి అయితే 6 ఎంట్రన్సెస్ ఉన్నాయి. అండ్ ఈచ్ ఎంట్రన్స్ దగ్గర యాంపుల్ ఆఫ్ పార్కింగ్ అయితే ఉంది. పదండి ఇంకొంచెం షాపింగ్ చేసి ఇంకా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. గైస్ చూడండి ఈ డ్రెస్
ఇదైతే లిటరల్గా చీర బట్ట తెచ్చి కుట్టిల్లు. కాస్ట్ ఎవరన్నా అట్లా అంటారా? $51. ఈ అమ్మ నాకేమనిపిస్తుంది తెలుసా, లేడీస్ టైలరింగ్ నేర్చుకుని ఇట్లాంటివి పెడితే మస్తు పైసలు అనిపిస్తుంది. సో ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే మేము చూపిస్తాము. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం, ఎందుకంటే బయట స్నో పడుతుంది. సో లెట్స్ గో టు హోమ్. సో గైస్, మా షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మెన్ను నేను ఇంటికి బయలుదేరాము. వావ్, బయట చూడండి, మేము ఇప్పటివరకు లోపల ఉన్నాం కదా. సో స్నో పడింది, తర్వాత వర్షం కూడా పడింది. సో ఎవ్రీథింగ్ ఈస్ లుకింగ్ లైక్ దిస్. బాగుంది వెదర్, క్లౌడ్స్ కూడా లేవు, చల్లగా ఉంది, మంచిగా అనిపిస్తుంది. కొంచెం స్నో పడింది, కొంచెం వర్షం పడింది. మీరు చూడొచ్చు కొన్ని కార్ల మీద స్నో ఉంది అండ్ రోడ్ అంతా తడిగా ఉంది. ఇటు ముందు పెట్టినట్టున్నాం రా. సో మన కార్ అయితే అక్కడ ఉంది, మెన్ను పరిగెడుతుంది. అక్కడ కొంచెమే స్నో పడింది, కానీ సైడ్ విండోస్ కి అయితే స్నో అలా ఉండిపోయింది. మిన్ను విండో దింపి ఆ స్నోని అయితే పడేస్తా అంటుంది. అండ్ మిన్నుకి ఇలా ఆడడం అయితే చాలా ఇష్టం. సమ్మర్ వచ్చేసింది, డే లైట్ సేవింగ్ అయితే March 9th కే స్టార్ట్ అయిపోయింది. బట్ స్టిల్ ఇంకా స్నో పడుతుంది. ఇది సమ్మర్ ఆ వింటర్ అర్థం కాకుండా అయితే ఉంది. బట్ సర్వైవ్ అయితే అవుతున్నాము. ఎంత తొందరగా బెటర్ టెంపరేచర్స్ వస్తాయా, ఎంత తొందరగా మీ అందరికి కెనడా అందాలు చూపించాలని అయితే మేము వెయిట్ చేస్తున్నాము. అయితే ఇంటికి వచ్చేసినాం, డిన్నర్ కూడా అయిపోయింది. నేను చెప్పాను కదా ఇంటికి వచ్చినాక చూపిస్తాం ఏమేమి తీసుకున్నామని చెప్పేసి. సో చూద్దాం. నేనైతే కేట్లో వచ్చేసి బ్యాగ్ తీసుకున్నా. దిస్ ఇస్ గుడ్ కదా, కలర్ నాకు చాలా నచ్చింది. సో నా దగ్గర లేదు ఇట్లాంటి బ్యాగ్, సో తీసుకున్నా. ట్రెడిషనల్ వేర్లో నాకు ఇది బాగుంటుందని ఈ కలర్ అయితే చూస్ చేసుకున్నాను. సో అనదర్ వన్ అండ్ నేను వాచెస్ కూడా తీసుకున్నాను, బట్ ఇదైతే అన్బాక్సింగ్ చెయ్యను. సో ఇప్పటికైతే పక్కన పెడదాం. అండ్ నా దగ్గర ఆల్రెడీ క్రీమ్స్ అయిపోయినాయి అనమాట, నేను ఏమేమి కొన్నాను. సో నేనైతే టోనర్ తీసుకున్నా. అండ్ నేను వాడుతుంది ఒలెండ్రిక్సన్ సిరమ్. సో అది లేదు కాబట్టి నేను డిఫరెంట్ది యూజ్ చేస్తున్నాను. ఇది అనమాట, దీని పేరు వచ్చేసి గ్లో రెసిపీ అనమాట, వైటమిన్ సి ఇది కూడా. అండ్ ఇది వచ్చేసి గ్రీన్ టీది. నేను స్కిన్ కేర్ వాడేటప్పుడు నేను ఇంకొక వీడియో తీస్తాను. సో ఇప్పటికైతే ఇది చూడండి, ఇది గ్రీన్ టీది టోనర్. డ్రై అయిపోతుంది కాబట్టి నేనైతే ఈ గ్రీన్ టీ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాను. సో నాకు ఇదైతే వర్క్ అవుతుంది. అండ్ సన్ స్క్రీన్ వచ్చేసి నేను యూవీ తీసుకున్నాను. ఇట్ ఈస్ వెరీ గుడ్ అనమాట, సమ్మర్లో చాలా బాగుంటుంది. నేను ఇంకా నాని ఇద్దరం ఈ సన్ స్క్రీన్ యూజ్ చేస్తాము. సో ఇట్ ఈస్ వెరీ గుడ్, నాకైతే ఇది చాలా మంచి పడుతుంది. సో నేనైతే ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. SPF ఇది. ఇవి రెండు కూడా ఓపెన్ చేస్తున్నాను. ఇది టోనర్ గ్రీన్ టీ ఫేషియల్ టోనర్. అండ్ ఇది వచ్చేసి ఇన్నస్ ఫ్రీ నుంచి ప్రోడక్ట్. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ అనమాట, నాకైతే వర్క్ అవుతుంది, అందుకనే నేను చూపిస్తున్నాను. అండ్ అనదర్ వన్, ఇది సిరమ్ అనమాట. అక్కడ నా సెఫోరాలో నాకు ఒలెండ్రిక్సన్ది దొరకలేదు. సో నేనైతే ఇది తీసుకున్నాను. నేను ఇవన్నీ సెఫోరాల నుంచే తీసుకున్నాను. నేను స్కిన్ కేర్ రొటీన్ చేసేటప్పుడు నేనైతే ఇంకోసారి వీడియో అయితే చూపిస్తాను. సో అప్పుడు వాడేటప్పుడు నేను చూపిస్తాను ఎలా వాడాలి ఏంటి అని చెప్పేసి. నేనైతే ఇది ప్రమోషన్ కాదు, సో నాకు వర్క్ అవుతుంది కాబట్టి నేనైతే చూపిస్తున్నాను.
అండ్ ఇది కాకుండా మేము లాస్ట్కి క్రాక్స్ అయితే తీసుకున్నాము, నాకు ఇంకా నానికి. యా, ఇవి నానివి, చూడండి ఎలా ఉన్నాయో. అమ్మో భయంకరంగా ఉన్నాయి. అండ్ ఇంకొకటి నావి వచ్చేసి నావి ఇవి. అండ్ ఇక్కడ చూస్తున్నారా మీరు, నేను ఇక్కడ ఫ్లవర్స్ పెట్టుకున్నా, క్యూట్ ఉన్నాయి కదా, నాకు చాలా నచ్చింది, అందుకని తీసుకున్నా. సో ఇది ఈరోజు షాపింగ్. మీకైతే మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ తప్పకుండా బెల్ ఐకాన్ మాత్రం కొట్టకుండా మర్చిపోకండి. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాణి మిన్ను వ్లాగ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.